హలో హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి మటన్ కోఫ్తా చేస్తున్నా ఈజీగా. ఇక్కడ చూడండి, కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నా. మీ దగ్గర పుట్నాల పిండి ఉంటే తీసుకోండి, కొద్దిగానే బ్యాండింగ్ కోసం. అండ్ వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇట్లా పేస్ట్ చేసి పెట్టేసుకొని కొద్దిగా ఇట్లా మంచిగా కలిపి చూడండి. స్పైసీనెస్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను బటర్ కోఫ్తా చేస్తున్నా. ఇలా మంచిగా కలిపి పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఇక్కడ ఇట్లా బాల్స్ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అండ్ వచ్చేసి కదపొద్దు, వేయంగానే కదిపితే మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇలా ఇక్కడైతే కోఫ్తా ఫ్రై అయిపోతుంది. లో టు హై ఫ్లేమ్ మీదనే చేయాలి. లో టు హై ఫ్లేమ్ వల్ల చేయడం వల్ల మాడిపోదు అనమాట. ఇక్కడ చూడండి, చేసి పెట్టుకున్న బ్రౌన్ కొద్దిగా మంచిగా చిన్న మంట మీద చేస్తే మటన్ కాబట్టి లోపల మంచిగా కుక్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను కోఫ్తా ఫ్రై చేసిన ఆయిలే వాడుతున్నా. కొద్దిగా ఆనియన్, కోఫ్తా గ్రేవ్ గురించి ఇది. దీంతో పాటు ఇక బటర్ వేస్తున్నాను. బటర్ ఫ్లేవర్ కోఫ్తాలో చాలా బాగుంటుంది. ఫ్రై అయింది కదా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇట్లా ఎక్కువ హై ఫ్లేమ్ మీద వేయొద్దు. బటర్ని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేస్తే బాగుంటుంది. ఇది కాజు బాదం ప్యూరీ మిక్సీ పట్టి పెట్టుకున్నా. మంచిగా లో ఫ్లేమ్ మీద ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఫ్రై చేయండి. కాజు బాదం ప్యూరీ ఫ్రై అయిపోయాక నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నా. తగినంత పెరుగు, పెరుగు వేయంగానే మంచిగా కలపండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇట్లా సో నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు. ఇట్లా ఓకే. ఇక్కడ నేను గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నా 1 టేబుల్ స్పూన్. ఇట్లా మంచిగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం కోఫ్తా వేసుకుందాం. ఇక్కడ చూడండి, వేయంగానే కలపవద్దు. వేయంగానే కలిపితే విరిగిపోతాయి. కొద్దిగా ఒక 10-15 మినిట్స్ ఇలానే ఉంచేసి దించేస్తే సూపర్ టేస్టీ మటన్ కోఫ్తా కర్రీ. Wow, star.